సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు రాత్రి 9:30 నుంచి పుష్ప ప్రీమియర్ షోతో ప్రజల ముందుకు రాబోతుంది. దానికి డిస్ట్రిబ్యూటర్లు చాలా ఘనకార్యం చేశారనుకోండి. ఎందుకంటే సామాన్య మానవుడికి అందరం దూరంగా అందరం ద్రాక్షగా సినిమాని చేశారు మహానుభావులు. సూపర్, నో ప్రాబ్లం. దానికోసం నెక్స్ట్ ఆర్టికల్లో మాట్లాడదాం. కానీ ఇక్కడ పుష్ప సినిమా కోసం సెవెన్ టైమ్స్ న్యూస్ చేసిన హోంవర్క్ లో మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, సుకుమార్ ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాడు అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా నిడివి 2:30 గంటల పైచీలు కంటే దగ్గర 2 గంటల 50 నిమిషాలు వచ్చినట్టు మాకు సమాచారం సెన్సార్ బోర్డు వాళ్ళ నుంచి. సెన్సార్ బోర్డు కూడా ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యే విధంగా ఈ పుష్ప చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారని చెప్పడంలో అతిశయోక్తి అందరూ చెప్పడం జరుగుతుంది. అది ఏంటా అని మీరు దర్యాప్తు చేస్తే లోతుగా వెళ్ళగా మీరు ట్రైలర్లో కానీ లేకపోతే పోస్టర్స్ లో కానీ చూడండి, పుష్ప ఒక ఆడావిడి వేషంలో, అంటే ఒక అమ్మవారి వేషంలో కనబడుతున్నట్టు ఆ నిమ్మకాయల దండ కానివ్వండి, అది బొట్టు కానివ్వండి, అవన్నీ కూడా చాలా రౌద్రంగా చాలా చాలా క్రూరంగా అల్లు అర్జున్ ని డిజైన్ చేశారు. ఇక్కడ అది ఎందుకు అలా చేశారు అని చెప్పి మేము దర్యాప్తు చేయగా, ఇది లాస్ట్ ఒక 23 నిమిషాలు సినిమా ఎవరైనా సరే ఉత్కంఠభరితంగా, అంటే కుర్చీలు లేకుండా చూసే విధంగా సుకుమారు చాలా అద్భుతంగా తీసిన సమాచారంలో భాగంగా ఏమైందని చూస్తే, 900 ఏళ్ల క్రితం, అంటే ఆ చీర కోసం చెప్తున్నాను, అల్లు అర్జున్ ఆ చీర ఎందుకు కట్టాడంటే, తిరుపతి దగ్గరలో పాలేగాళ్ళు ఉండేవారు. ఈ పాలేగాళ్ళలో ఒక పాలేగాడు ఏం చేసేవాడంటే, నరరూప రాక్షసుడి కింద ఏంటంటే కామంతో ఉన్న ఈడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఆడదాన్ని భయంకరంగా క్రూరంగా అనిపించేవాడట. సో ఆ టైంలో అక్కడ దగ్గరలో ఉన్న గ్రామంలో గంగమ్మ అనే ఒక ఆడావిడి జన్మించడం జరిగిందట. సో ఈ కామాంధ్రికలు ఆవిడ మీద కూడా పడడం జరిగింది. సో అప్పుడు ఆవిడ అమ్మవారి ఉపాసకులు అవడం వల్ల, అమ్మవారి అంశంతో పుట్టడం వల్ల ఆవిడ మీద కూడా ఈ కామాంధకుడు తన కామక్రీడల్ని చూపించే ప్రయత్నం చేసే తరుణంలో ఆ గంగమ్మ ఎవరైతే అక్కడ పుట్టారో, గంగమ్మ అమ్మవారి రూపంలో పుట్టారో గంగమ్మ అనే ఆవిడ వీడికి ఒక సవాల్ ఇసిరింది. నిన్ను ఆ కోపంతో ఊగిపోయింది, ఎందుకంటే అమ్మవారు సాక్షాత్ అమ్మవారు కదండి. మీదకు వచ్చిన సందర్భంలో 5 రోజుల్లో నేను హతమారుస్తానని చెప్పి 5 రోజుల్లో 5 వేషాలు అమ్మవారి మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఒక సందర్భంలో ఒక రోజు ఏమైందంటే, ఒక రూపంలో అమ్మవారు వచ్చి మగాడి గొంతుతో బూతులు తిడుతూ ఈ రాక్షసుని బయటికి పిలిచింది అనమాట. అంటే ఒక మగాడు రూపం కదా, నాకేమో హెచ్చరించిందేమో ఆడావిడ కదా అని చెప్పి ఈ కామాంధుడు ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. బయటికి రాగానే అమ్మవారు ఒక విచిత్రమైన నాట్యం ఆడుతూ, అమ్మవారు ఒక విచిత్రమైన ఆ గలంతో, అంటే మగ గొంతుతో బూతులు తిడుతూ, అంటే ఆ అసభ్యకరమైన మాట్లాడుతూ వాడిని హతమార్చిన సన్నివేశాన్ని, 9 ఏళ్ల క్రితం జరిగిన సన్నివేశాన్ని సుకుమార్ ఈ రోజు పుష్ప సినిమాలో పెట్టాడనేది అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దొరా వేషం, అంటే ఆ వేషం ఏదో దొరా వేషంలో అమ్మవారు మగ గొంతుకు వేసుకొని, విచిత్రమైన గెటప్ వేసుకొని, మగ గొంతుకుతో బూతులు తిడుతూ ఈ రాక్షసుని బయటికి పిలిస్తే వాడు వచ్చి రాగానే ఒక నాట్యం ఆడి, ఆ నాట్యం నుంచి ఆమె విధించిన ఏదైతే కత్తి ఉందో కత్తితో తల తీగ అక్కడి నుంచి పుట్టిన కథ ఇది అలాగే చెప్తున్నారు. మరి ఇందులో భాగంగా మరి పుష్ప అటువంటి అక్రమాల్ని ఏదో అరికట్టడానికే అమ్మవారి రూపం ఎత్తాడు, గంగమ్మ రూపం ఎత్తాడు కాబట్టే అక్కడ నిమ్మకాయల దండ, బొట్టు, ఆ వ్యవహారం, చీర అది చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. మరి దీనికోసం ప్రేక్షకులందరూ అటు అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, సినిమా సినీ ప్రేక్షకులు కానివ్వండి, ప్రజాదేవులు కానీ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేసి చూద్దాం మరి పుష్ప ఏ రకంగా ప్రజల్ని అలరించబోతుందో. మరో ఆర్టికల్లో ఖచ్చితంగా ఈ చిత్రం పైన రేట్లు పెంచే దానిపైన సెవెన్ టైమ్ న్యూస్ ఖచ్చితంగా ప్రభుత్వం అడిగే ప్రయత్నం చేస్తుంది. మరి అంతకుముందు మరి ఈరోజు 9 గంటలకే సినిమా రిలీజ్ అయిపోతుంది కాబట్టి అందరూ చూడండి, ఆనందాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్.